press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మొత్తాన్ని నిన్న యాపిల్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో నేను రాత్రి 10:30కి అయితే మనకి యాపిల్ ఈవెంట్లో మనకి నెంబర్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అందులో మీకు మేజర్గా తీసుకుంటే మనకి యాపిల్ iPhone 14 సిరీస్ ఒకటి, నెక్స్ట్ మనకి యాపిల్ AirPods Pro సెకండ్ జనరేషన్, నెక్స్ట్ మనకి యాపిల్ వాచ్ 8 సిరీస్ ఒకటి, నెక్స్ట్ మనకి వాచ్ అల్ట్రా, వాచ్ SE, ఇట్లా వాచెస్లో 3 మోడల్స్ తీసుకొచ్చారు. AirPods Pro సెకండ్ జనరేషన్ తీసుకొచ్చారు. మేజర్గా తీసుకుంటే మనకి 14 సిరీస్లో వీళ్ళు మనకి నిన్నైతే మనకి ఈవెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా iPhone 14 సిరీస్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఎట్లాంటి ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారు, అసలు 13 సిరీస్కి 14 సిరీస్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏందనేది నేను మీకు ఈ వీడియో ఎండ్ లోపల ఒక క్లారిటీ అయితే తెప్పిస్తాను. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంది. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోతో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చిన బూస్ట్ స్టెప్ వల్ల ఇటువంటి మరిన్న వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా అయితే డిలే ఆన్ టాపిక్లోకి వచ్చినట్లయితే, సో నిన్న మ్యాక్స్ మనకి 10:30కి ఈవెంట్ స్టార్ట్ అయితే 12:30 వరకు అయితే ఈవెంట్ జరిగిందనమాట. సో మనం స్పెక్స్ అంతా రాసుకొని నేను పట్టుకునేసరికి 1:30 అయిపోయింది. సో అప్పుడు టైం వచ్చరికి మనకి 8 AM అయితే అవుతుంది అనమాట మార్నింగ్. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా iPhone 14 సిరీస్కి సంబంధించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో బేసికలీ మనకి iPhone 14 సిరీస్లో నేను 4 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో మనకి iPhone 14 ఒకటి, 14 Plus ఒకటి, 14 Pro, 14 Pro Max. సో బేసికలీ 14 మినీని రీప్లేస్ చేసి 14 Plusని అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట, అంతే డిఫరెన్స్. సో ఈ 4 మోడల్స్ అయితే నేను మనకి వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. సో బేసికలీ మినీని ఎందుకు తీసేశారు, ప్లస్ని ఎందుకు యాడ్ చేశారు అంటే, మినీలో మనకి డిస్ప్లే చాలా తక్కువ ఉంటుంది. సో ఈ రోజుల్లో ఎవరైనా ఒక స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినప్పుడు పెద్ద డిస్ప్లేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో దాని సేల్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట. సో అదే మేజర్ రీజన్తో వాళ్ళు మినీని అయితే అక్కడ ఆపేసి ప్లస్ని తీసుకొచ్చారు. సో ప్లస్కి ఏంటంటే మనకి పెద్ద డిస్ప్లే వస్తుంది కాబట్టి, సో జనాలు తీసుకుంటారు, వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీని ఇంకొంచెం సేల్స్ పెంచుకుందాం అని చెప్పేసి ఉద్దేశంతో మినీని అయితే ఆపేశారు. ప్లస్ని అయితే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు మేజర్గా కలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో బేసికలీ నార్మల్గా 13 సిరీస్లో ఏవైతే కలర్స్ ఉంటాయి, లైక్ మనకి స్పేస్ వైట్, గ్రే, బ్లూ, ఇలా ఏవైతే ఉంటాయో అవే కలర్స్ అయితే దీంట్లో కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ప్రో సిరీస్కి, ప్రో మ్యాక్స్ సిరీస్లో కొన్ని కొత్త కలర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. లైక్ మనకి పర్పుల్ అని చెప్పేసి ఒకటి, ఇట్లా ఒక కొత్త కలర్ని అయితే యాడ్ చేశారు. ఇంకా రిమైనింగ్ అంతా నార్మల్ గోల్డ్, సిల్వర్, బ్లాక్, ఇట్లా రిమైనింగ్ కలర్స్ అంతా కూడా నార్మల్ ఉంటాయన్నమాట. సో పర్పుల్ ఒకటే కొత్త కలర్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి దీని యొక్క రిలీజ్ డేట్ ఎప్పుడు, మనకి మార్కెట్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అనే క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు. సో బేసికలీ మనకి ఇది 7th సెప్టెంబర్ అయితే మనకు లాంచ్ అయ్యింది. సో మనకి September 16th అయితే మనకి iPhone 14, iPhone 14 Pro, 14 Pro Max అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట, మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి October 7th రోజు ఏంటంటే మనకి iPhone 14 Plus అయితే మనకి వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో బేసికలీ ప్రైస్ గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎటువంటి మోడిఫికేషన్స్ మనకి 13 సిరీస్కి 14 సిరీస్కి చేశారని చెప్పేసి నేను చెప్తాను. ఫస్ట్ మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకునే ముందు సో 4గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ iPhone 14, 14 Plus, 14 Pro, 14 Pro Max. ఇందులో మనకి 14, 14 Plus ఒక కేటగిరీగా పెట్టుకోండి. నెక్స్ట్ మనకి 14 Pro, 14 Pro Max ఇంకో కేటగిరీగా అయితే పెట్టుకోండి. సిమిలర్గా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. సో బేసికలీ మనకి 14కి 14 Plusకి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఏ వేరియంట్ మీరు తీసుకున్నా 10,000 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా ప్రోకి, ప్రో మ్యాక్స్ కూడా అంతే. మీరు ఏదైనా 128GB కానీ 256GB కానీ ఏది తీసుకున్నా సరే 10,000 రూపీస్ వీటిలో డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రజెంట్ iPhone 14 యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, బేసికల్గా మనకి దీంట్లో 128GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ తీసుకుంటే మీకు ఇది 79,990 రూపీస్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సేల్లో. నెక్స్ట్ మనకి 256GB స్టోరేజ్ తీసుకుంటే మనకి 89,900 రూపీస్ అయితే పడుతుంది. అదే మనకి 512GB ఉన్న స్టోరేజ్ తీసుకుంటే మనకి 1,09,900 రూపీస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో ఇది డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.1 inches అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది యాపిల్ A15 బ్యానిక్ చెప్తే అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మనకి iPhone 14 Plus గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి 128GB స్టోరేజ్ తీసుకుంటే మీకు 89,990 రూపీస్ అయితే ఉంటుంది. అదే మీకు 14లో మీరు తీసుకుంటే 79,990 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే 10,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు 256GB స్టోరేజ్ తీసుకుంటే మీకు ఇది 99,900 రూపీస్ అయితే ఉంటుంది. 512GB తీసుకుంటే మీకు 1,19,900 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇది దీని యొక్క డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.7 inches డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి iPhone 14 Pro, 14 Pro Max యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో బేసికలీ 14 Pro ఏదైతే ఉందో ఇది మనకి 6.1 inches డిస్ప్లేతో వస్తుంది. 14 Pro Max ఏదైతే ఉందో ఇది మనకి 6.7 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఈ రెండు కూడా మనకి ఏంటంటే యాపిల్ A16 బ్యానిక్ చిప్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది కొత్త ప్రాసెసర్, ఇది మనం ప్రాసెసర్ యొక్క కంపార్ట్మెంట్ అయితే డీటెయిల్ అయితే మాట్లాడతాను. సో వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి iPhone 14 Pro యొక్క
128GB వేరియంట్ మీరు తీసుకుంటే 1,29,900 రూపీస్ అయితే పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 256GB స్టోరేజ్ తీసుకుంటే మీకు 1,39,900 రూపీస్ అయితే పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 512GB వేరియంట్ తీసుకుంటే మీకు 1,59,900 రూపీస్ అయితే పడుతుంది. ఇఫ్ 1TB వేరియంట్ తీసుకుంటే 1,79,900 రూపీస్ అయితే పడుతుంది అనమాట. అదే మీరు iPhone 14 Pro Max యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మీరు ఇందాక ఏవైతే మనం వేరియంట్స్ డిస్కస్ చేసామో దాంట్లో ఒక 10,000 రూపీస్ మీరు ఇంక్రిమెంట్ చేసుకుంటే మీకు వీటి యొక్క ప్రైస్ అయితే తెలిసిపోతుంది అనమాట. సో ఇందులో మనకి 128GB స్టోరేజ్ అయితే మనకి 1,39,900 రూపాయలు అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అదే 256GB స్టోరేజ్ తీసుకుంటే 1,49,900 రూపీస్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 512GB తీసుకుంటే మనకి 1,69,900 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అదే మీకు 1TB వేరియంట్ తీసుకుంటే మీకు 1,89,900 రూపీస్ అయితే వీళ్ళు ప్రజెంట్ ప్రైజెస్ అయితే మన ఇండియాలో ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అనమాట. ఓవరాల్గా మనకి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ సిరీస్తో పోల్చుకుంటే మనకి ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ ఇంక్రిమెంట్ చేశారు, కానీ మరీ ప్రైస్ అనేది మరీ ఎక్కువ, అంటే ఈ సిరీస్తో పోల్చుకుంటే మరీ ఎక్కువైతే పెట్టలేదన్నమాట. సో మీరు 13 Pro Max మీరు తీసుకున్నా సరే మనకి 1,80,000 రూపీస్ ఆ ప్రైస్ బడ్జెట్లో ఉంటుంది. ఇదిగో మనకి అదే ప్రైస్ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఇంచుమించుగా 10,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట మీకు ఓవరాల్గా తీసుకున్నట్లయితే. సో నెక్స్ట్ మనకి కెమెరా కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో బేసికలీ మనకి iPhone 14, 14 Plus, 14 Pro, 14 Pro Max. ఇందులో మనకి iPhone 14, 14 Plus మనకి సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. మీకు ప్రీవియస్ వర్షన్స్లో మీరు తీసుకుంటే మనకి సేమ్ ఏంటంటే 2 కెమెరాస్ అయితే వీళ్ళు ఇస్తారు. ఆ 2 కెమెరాస్లో మీకు 12MP అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు మిస్ చేశారు. మనకి మామూలుగా కూడా 13 సిరీస్లో కూడా టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుందన్నమాట. కానీ మనకి ప్రో సిరీస్ ఏదైతే ఉందో లైక్ మనకి 14 Pro, 14 Pro Max తీసుకుంటే మీకు వీళ్ళు అడిషనల్గా 12MP కెమెరా తీసేసి మనకి ప్రైమరీ కెమెరా మనకి 48MP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదొక్కటే వీళ్ళు తీసుకొచ్చిన మేజర్ అప్డేట్. ఇప్పటిదాకా మనకి ఏదంటే ప్రతి 12MP తీసుకొచ్చారు 13 సిరీస్లో, కానీ మనకి దీంట్లో వీళ్ళు ఏంటంటే 48MP ప్రైమరీ కెమెరా అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ తీసుకుంటే ఫ్రంట్ కెమెరాలో మీకు 4 కూడా మీకు 12MP అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. కానీ వీళ్ళు ప్రీవియస్ వర్షన్తో పోల్చుకుంటే దీంట్లో ఏం అప్డేట్ చేశారంటే దీంట్లో మనకి 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఏంటంటే 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. 24fps, 30fps, మీరు 60fpsలో అయితే మీరు 4K రికార్డింగ్ అయితే మీరు ఫ్రంట్ కెమెరా ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనం ప్రీవియస్ సిరీస్తో పోల్చుకుంటే మనకి 14 సిరీస్లో వీళ్ళు మేజర్గా ప్రో సిరీస్లో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అదే పైన మనకి నాచ్ అనమాట. ఆ నాచ్లో కూడా కొంచెం మనకి డిస్ప్లే టైప్లో అయితే ఉంటుందన్నమాట. అదొక మేజర్ అప్డేట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి 14 Plusలో అంత పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఉండవు అనమాట. స్టిల్ మనకి ఆ రెండు కూడా ఇంకా 60 Hz రిఫ్రెష్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి Pro Max ఏదైతే ఉందో మనకి 120 Hz రిఫ్రెష్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి 14 Plus ఏదైతే మనం డిస్కస్ చేసామో అందులో మనకి పంచ్ హోల్ ఉండదు. అండ్ దాంతోపాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఆ రెండిట్లో అయితే మనకి సపోర్ట్ చేయదనమాట. కానీ మనకి Pro Maxలో మీరు తీసుకుంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా వీళ్ళు కొత్తగా అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హార్డ్వేర్ స్పెసిఫికేషన్ ఎటువంటి మోడిఫికేషన్ వీళ్ళు ప్రీవియస్ సిరీస్తో పోల్చుకుంటే తీసుకొచ్చారని మాట్లాడుకుంటే సో బేసిక్గా మనకి 14 Plusలో మీరు తీసుకుంటే సేమ్ మనకి ప్రీవియస్ సిరీస్లో ఉన్న ఏదైతే ప్రాసెసర్ చిప్సెట్ ఉందో అదే వీళ్ళు దీంట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారనమాట. A15 బయోనిక్ చిప్సెట్. కానీ మనకి Pro Maxలో మీరు తీసుకుంటే మనకి రీసెంట్గా కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారనమాట యాపిల్ A16 బయోనిక్ చిప్సెట్ అనమాట. ఇది 400 టెక్నాలజీతో బిల్డ్ చేశారు. ఇది మనకి 16 మిలియన్ ట్రాన్సిస్టర్స్ అయితే వీళ్ళు దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు మనకి 6 కోర్ కాన్ఫిగరేషన్తో వస్తుంది. అండ్ మీరు ప్రీవియస్ సిరీస్తో పోల్చుకుంటే దీనిలో అప్డేట్ ఏంటి అంటే మనకి A15తో పోల్చుకుంటే ఇందులో మన గ్రాఫిక్స్ కానీ పవర్ రిడక్షన్ కానీ అన్నీ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో మనకి ఈసిమ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. కానీ మనకి యూఎస్లో కెనడాలో ఈసిమ్ అయితే తీసేశారనమాట వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఈ సిరీస్లో. అండ్ దాంతోపాటు మనకి కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ SOS మనకి శాటిలైట్ కనెక్టివిటీ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. అంటే మనకి ఏదైతే సిగ్నల్స్ లేకపోయినా సరే మనం ఎమర్జెన్సీగా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అదొక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో కానీ మనకి ప్రజెంట్ అయితే ఇండియాలో అయితే అది లేదనమాట. మనకి కెనడా యూఎస్లో అయితే ప్రజెంట్ అయితే అది నవంబర్లో వాళ్ళు తీసుకొస్తారు. బట్ ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు స్టిల్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి ఇది 5G సపోర్టెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి iOS 16 ఆల్రెడీ మనకి ప్రీవియస్గా WWDC 2020 ఈవెంట్లో మనం ఈ iOS 16 గురించి డీటెయిల్గా అయితే మనం అక్కడ ఆ ఈవెంట్ అయితే చూసాం కాబట్టి సేమ్ అదే ఫీచర్స్ మనకి ఈ యొక్క సిరీస్లో అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో ప్రీవియస్ సిరీస్తో పోల్చుకుంటే మనకి ఈ సిరీస్లో పెద్ద బ్యాటరీ చేంజెస్ అనేవి చేయలేదన్నమాట. నిన్న వాళ్ళు లాంచ్ ఈవెంట్లో అదే చెప్పారు. ఎప్పుడు కూడా మనకి ఇన్ ఎంఏహెచ్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పరు లాంచ్ ఈవెంట్లో. సో వాళ్ళు ఏంటంటే ప్రీవియస్తో పోల్చుకుంటే ఇంత ఇంప్రూవ్ చేసాము అంత ఇంప్రూవ్ చేసామని చెప్తారనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఒక బెటర్ బ్యాటరీ తీసుకొచ్చామని మాత్రమే చెప్పారు. సో వీటికి ఎంఏహెచ్ఎస్ గురించి మాట్లాడుకుంటే సో బేసికల్ మనకి 14లో మీరు తీసుకుంటే మనకి 3279 mAh అయితే మనకి పవర్ బ్యాటరీ అయితే వస్తుంది. సో ప్రీవియస్గా మీరు iPhone 13లో మీరు తీసుకుంటే 3227 mAh పవర్ బ్యాటరీ వీళ్ళు తీసుకొచ్చారనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మనకి iPhone 14 Plusలో మీరు తీసుకుంటే మనకి 4325 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి 14 Proలో మీరు తీసుకుంటే 3020 mAh పవర్ బ్యాటరీ వీళ్ళు
తీసుకొచ్చారు. అండ్ మనకి 13 ప్రోలో మీరు తీసుకుంటే మనకి 3095 mAh పవర్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు 14 Pro Maxలో మీరు తీసుకుంటే మనకి 4323 mAh పవర్ బ్యాటరీ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మీకు ప్రీవియస్ వర్షన్తో మీరు పోల్చుకుంటే మనకి 4352 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు వీళ్ళు మనకి ప్రీవియస్ అంటే మనకి అడాప్టర్స్తో పోల్చుకుంటే మనకి 18 watts అలా ఉంటాయి కదా. సో కానీ మనకి ఈ సిరీస్లో వీళ్ళు కొత్తగా 30 watts తీసుకొచ్చడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, అది ఇంకా మనకి స్టిల్ అఫీషియల్గా ఎక్కడెక్కడ కన్ఫర్మ్ కాలేదన్నమాట. బట్ ఈసారి ఈ సిరీస్లో వీళ్ళు కొంచెం ఛార్జింగ్ని బూస్టప్ చేసేదాని కోసం 30 watts తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఆల్రెడీ మీకు ప్రీవియస్ సిరీస్లో ఉంది, ఈ సిరీస్లో కూడా వీళ్ళు దీని అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇదన్నమాట ఓవర్గా మనకి ఈ iPhone 14 సిరీస్లో వీళ్ళు తీసుకొచ్చిన మేజర్ మార్పులు అయితే. సో ముఖ్యంగా మనకి డిస్ప్లేలో తీసుకుంటే నాచ్ ఒకటి, కొంచెం బ్యాటరీలో లిటిల్ బిట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ప్రో సిరీస్లో ఏంటంటే మనకి ప్రైమరీ కెమెరాగా మీకు 48 MP అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకోటి ప్రో సిరీస్లోనే మనకి A16 బ్యానిక్ చిప్సెట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట, అదొక అప్డేట్. అండ్ నెక్స్ట్ మనకి ఎమర్జెన్సీ SOS మనకి శాటిలైట్ కనెక్టివిటీ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా చిన్న అప్డేట్సే కానీ మనకి 13 సిరీస్తో పోల్చుకుంటే అంత పెద్ద అప్డేట్స్ అయితే ఏవైతే కాదన్న నా ఒపీనియన్. ఇదిగా సోల్గా మనకి iPhone 14 సిరీస్ గురించి డీటెయిల్ ఫుల్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా iPhone 14 సిరీస్ గురించి ఎవరికైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. మీకు ఈ 14 సిరీస్లో మీకు ఏ స్మార్ట్ ఫోన్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మీకు 14 నచ్చిందా, 14 Plus నచ్చిందా, 14 Pro నచ్చిందా, 14 Pro Max నచ్చిందా, సో నేను తెలుసుకుంటాను. ఇదనమాట మన వీడియో అయితే. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.